హలో, ఏఐ వాడదామని అనుకున్నప్పుడు అందరికీ ఒక కామన్ కన్ఫ్యూజన్ వస్తుంది. మార్కెట్లో ఇన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, మరి దేన్ని వాడాలి? ఒకరు చాట్ జీపీటీ అంటారు, ఇంకొకరు క్లాడ్ బావుంటుంది అంటారు, గూగుల్ వాళ్ళేమో మా జెమినీనే బెస్ట్ అంటారు. సరే, ఈ కన్ఫ్యూజన్ని ఈరోజు క్లియర్ చేసేద్దాం. సో అసలు క్వశ్చన్ ఏంటంటే, చాట్ జీపీటీ, క్లాడ్ లేక జెమినీ? చూడటానికి అన్నీ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అస్సలు కాదు. వాటి మధ్య చాలా తేడాలున్నాయి. నిజం చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కో స్పెసిఫిక్ పని కోసం డిజైన్ చేయబడిందనమాట. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక స్కూటర్, ఒక కారు, ఒక ట్రాక్టర్ ఉన్నాయనుకుందాం. 3 వెహికల్సే. కానీ సిటీలో తిరగడానికి స్కూటరు, ఫ్యామిలీతో వెళ్లడానికి కారు, పొలం పనులకు ట్రాక్టర్, ఇలాగే కదా వాడతాం. ఏఐ కూడా సేమ్ టు సేమ్ అంతే. మరి ఏ పనికి ఏ ఏఐ కరెక్ట్గా సెట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఫస్ట్ అందరికీ బాగా తెలిసిన పేరు చాట్ జీపీటీ. దీన్ని మనం ఒక క్రికెట్ టీంలోని ఆల్రౌండర్లా ఊహించుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని పనుల్లోనూ అదరగొడుతుంది కదా, అలాగనమాట. మరి దీని బలాలేంటి? మీకు క్రియేటివ్ ఐడియాలు కావాలా? చాట్ జీపీటీ అదరగొట్టేస్తుంది. రోజువారీ చిన్న చిన్న పనులకు ఒక పర్సనల్ అసిస్టెంట్లా హెల్ప్ చేస్తుంది. రెస్పాన్సెస్ అయితే చాలా ఫాస్ట్గా ఇస్తుంది. అంతేకాదు, ఇమేజెస్ని అర్థం చేసుకోవడం నుంచి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వరకు ఇది చాలా పనులు చేయగలదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఆఫీస్లోనో కాలేజ్లోనో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, కానీ ఎక్కడ మొదలుపెట్టాలో క్లారిటీ లేదు. అప్పుడు సింపుల్గా చాట్ జీపీటీని ఇలా అడగండి. అది వెంటనే మీకు కావాల్సిన పాయింట్స్ అన్నీ ఒక ఆర్డర్లో ఇచ్చేస్తుంది. ఐడియాలివ్వడంలోనే ఉంది చాట్ జీపీటీ అసలు స్ట్రెంగ్త్. నెక్స్ట్, క్లాడ్. దీన్ని మనం ఒక ప్రొఫెషనల్ రైటర్ లేదా ఒక ప్రొఫెసర్తో పోల్చొచ్చు. ఇది ఒక స్పెసిఫిక్ పనిలో ఎక్స్పర్ట్ అన్నమాట. క్లాడ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది రాస్తే ఏదో రోబోట్ రాసినట్టుండదు. అచ్చం మనలాంటి మనిషి రాసినట్టే చాలా న్యాచురల్గా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్స్ దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. 100 పేజీల డాక్యుమెంట్లు, పీడిఎఫ్లను చదివి సమ్మరీ చెప్పడంలో ఇది కింగ్. అలాగే కోడింగ్ చేసేవాళ్లకు ఇదొక వరంలాంటిది. ఉదాహరణకు, ఒక 100 పేజీల పెద్ద రిపోర్ట్నిచ్చి దానిలోని మెయిన్ పాయింట్స్ చెప్పమని అడగండి. క్లాడ్ దాన్ని క్షణాల్లో చేసిపెడుతుంది. ఇంత పెద్ద టెక్స్ట్ని అర్థం చేసుకోవడమే దీని సూపర్ పవర్. ఇక మూడోది, గూగుల్ వాళ్ల జెమినాయ్. ఇది ఒక లైవ్ రిపోర్టర్ లాంటిది, ఎందుకంటే దీనికి ఇంటర్నెట్తో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. జెమినాయ్కి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ లైవ్ డేటా. చాట్ జీపీటీ లాగా పాత ఇన్ఫర్మేషన్తో పనిచేయదు. జెమినాయ్ నేరుగా గూగుల్ సెర్చ్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ వరకు జరిగిన అప్డేట్స్ కూడా మనకొస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్, డాక్స్ వంటి మన గూగుల్ యాప్స్తో కూడా కలిసి పనిచేస్తుంది. ఉదాహరణకు, పోయిన వారం మా బాస్ పంపిన ఈమెయిల్ వెతికి అందులో నేను చెయ్యాల్సిన పనులేంటో చెప్పు అని అడగండి. వెంటనే మీ జీమెయిల్లోకి వెళ్ళి ఆ ఈమెయిల్ని వెతికి సమ్మరీ ఇస్తుంది. చూడండి, ఈ పనిని చాట్ జీపీటీ గానీ క్లాడ్ గానీ చేయలేవు. ఓకే, ఇప్పటివరకు 3 టూల్స్ గురించి చూశాం గదా. సో ఇప్పుడు ఏ పనికి ఏది కరెక్టో క్లియర్గా చూసేద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. జనరల్గా ఐడియాల కోసం చాట్ జీపీటీ, ప్రొఫెషనల్గా రాయడానికి, కోడింగ్ చేయడానికి క్లాడ్, ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ గూగుల్ యాప్స్తో పనున్నా కళ్ళు మూసుకొని జెమినీ వాడచ్చు. ఇప్పుడు ఓ క్విక్ రౌండ్. మనం నేర్చుకున్నది టెస్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం ఐడియాలు కావాలి, ఏం వాడతారు? రైట్, బ్రెయిన్ స్టార్మింగ్ కోసం చాట్ జీపీటీని మించింది లేదు. నెక్స్ట్, మంచి క్వాలిటీతో చాలా న్యాచురల్గా ఒక ఆర్టికల్ రాయాలి. అప్పుడు దేన్ని ఎంచుకోవాలి? అవును, రైటింగ్ స్కిల్స్ కోసం మన చాయిస్ క్లాడ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండటానికి, లైవ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏది కరెక్ట్? రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జెమినాయే బెస్ట్ ఆప్షన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, బెస్ట్ ఏఐ అని ఏదీ లేదు. మన పనికి ఏది సరిగ్గా సూట్ అవుతుందో అదే మనకు బెస్ట్ టూల్. ఈ మూడిటికి ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. ఒకసారి అన్నీ ట్రై చేసి చూడండి. మీ పనికి ఏది సెట్ అవుతుందో మీకే అర్థమవుతుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ టూల్సు ఈరోజే ఇంత పవర్ఫుల్గా ఉంటే మరి భవిష్యత్తులో మన జీవితంలోని ఎలాంటి క్లిష్టమైన పనులను మరింత సులభతరం చేస్తాయో ఒక్కసారి ఊహించుకోండి.